హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఒక్క నిమిషం మీరు పనిచేస్తున్నటువంటి పనిని ఒక పక్కన పెట్టేసి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి, చూడండి. మీ వాట్సాప్కి మీ ఫ్రెండ్ నుంచి కానీ మీ రిలేటివ్స్ నుంచి కానీ చెప్పబోయేటువంటి ఏదైనా మెసేజ్ వచ్చినా ఒకసారి చూసుకోండి. హాయ్, ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా అని కానీ, లేదంటే ఈ లింక్లో నీ ఫోటో చూసావా అని చెప్పేసి కానీ ఏమైనా వచ్చిందా. అలా ఉన్నటువంటి లింక్ని మీరు ఆ మెసేజ్ని మీరు కనుక ఒకవేళ నొక్కుంటే మాత్రం మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడినట్టే లెక్క అనమాట. అందులో ఏముందా అని మీరు ఆతృతగా లింక్ క్లిక్ చేశారంటే అంతే సంగతులు. మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా ఖాళీ అవుతుంది, మీ పరువు గంగలో కలిపేస్తారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్నటువంటి మాట కాదు, ఇది పచ్చి నిజం. సైబర్ నేరగాళ్ళు సరికొత్త మోసానికి సరికొత్త మోసం మొదలుపెట్టారు. దాని పేరు గోస్ట్ పేరింగ్. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, ట్విట్టర్లో వీటిల్లో మన సిపి సజ్జనాడ్ గారు, హైదరాబాద్ సిపి సజ్జనాడ్ గారు కూడా దీని మీద హింట్ ఇచ్చారు. గోస్ట్ పేరింగ్ అనగానే ఇదేదో వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా లాగా ఉందని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇది మన జీవితంతో ఆటలాడుకునేటువంటి ఒక డేంజరస్ స్కామ్ అనుకోవాలి. ఈ మోసం ఎంత తీవ్రమైందంటే స్వయంగా భారత ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ అయినటువంటి set.in హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాబట్టి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఉన్నటువంటి అసలు ఈ గోస్ట్ పేరింగ్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, హ్యాకర్లు దీన్ని ఎలా వాడుకుంటున్నారు, ఒకవేళ మీరు కనుక ఈ ఉచ్చులో చిక్కుకుంటే ఎలా బయటికి రావాలి అన్నది నేను మొత్తం కూడా ఈజీగా ఎలా బయటికి రావాలని కూడా చెప్తాను. పూర్తిగా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను, చూడండి. ఒక చిన్న అజాగ్రత్త అనేది మీ జీవితాన్ని తలకిందులు చేసేటువంటిది, సో బీ కేర్ఫుల్. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. అసలు ఈ గోస్ట్ పేరింగ్ అంటే ఏంటంటే, మనమందరం మన వాట్సాప్ని ఫోన్లో కాకుండా బ్రౌజర్లో వాడుతుంటాం. మనము ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో వాడుతుంటాం. అంటే ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో ఓపెన్ చేసుకుంటుంటాం. అది అక్కడ లింక్ డివైస్ అని స్కాన్ చేసేసి పెట్టుకుంటాం కదా, ఇలాంటి ఆప్షన్ వాడుకుంటాం. అంటే మనం ఊరికే చూడాలంటే కష్టం అవుతుందని చెప్పి మనకి పని చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఫ్లోలో ఈజీగా ఉంటుంది కాబట్టి దాంట్లో పెట్టుకుంటారు. లేదన్నా డౌన్లోడ్ కానీ ఏదైనా చేసుకోవాలని కూడా అది ఈజీ అవుతుంది వాళ్ళకి. గోస్ట్ పేరింగ్ స్కామ్లో హ్యాకర్లు ఇదే టెక్నాలజీని వాడుకొని మనకి రివర్స్లో ఎక్కువ పెడుతున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ మోసం చేయడానికి వాళ్ళకి మీ ఫోను అక్కర్లేదు, మీ ఫోన్ అనేది వాళ్ళ చేతికి అక్కర్లేదు, మీ వాట్సాప్ ఓటీపీ కూడా వాళ్ళకి అవసరం లేదు. కేవలం వాళ్ళు పంపినటువంటి ఒకే ఒక్క లింక్ని మాత్రం మీరు క్లిక్ చేస్తే మిమ్మల్ని మాటలో మభ్యపెట్టేసేసి మీకు తెలియకుండానే వాళ్ళ కంప్యూటర్లో మీ వాట్సాప్ అకౌంట్ లింక్ని ఓపెన్ చేసేసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ డివైస్ మీ అకౌంట్కి ఒక దయ్యంలాగా, అంటే గోస్ట్ లాగా కనెక్ట్ అయిందంటే చాలా అప్పటి నుంచి మీ వాట్సాప్లో జరిగేటువంటి ప్రతి సంభాషణ కూడా వాళ్ళు లైవ్గా తెలుసుకుంటారు. మీకు వచ్చే మెసేజ్లు అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. మీరు ఎవరికి మెసేజ్ చేసినా, వాళ్ళు మీకు నుంచి ఎవరి నుంచి మెసేజ్ వచ్చినా కానీ కంపల్సరీగా ఆ షేర్ చేసినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, ఆ మెసేజ్లు కానీ మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ వర్క్ వెళ్ళిపోతాయి మొత్తం. అందుకే దీన్ని గోస్ట్ పేరింగ్ అని పేరు పెట్టారనమాట. అంటే మీకు కనిపించని ఒక దయ్యం అనేది మీ డివైస్లోకి, మీ అకౌంట్లలోకి జతపడి ఉందన్నమాట. ఈ స్కామ్ ఎలా పనిచేస్తుందని నేను స్టెప్ బై స్టెప్ చూస్తాను, ఒకసారి చూడండి, చెప్తాను. ఈ హ్యాకర్లు ఇంత తెలివిగా ఈ స్కామ్ని ఎలా అమలు చేస్తారంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాము. అప్పుడే దీని డేంజర్ ఎంత ఉంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎరేస్తారు. అంతా ప్రశాంతంగా ఉంటుంది, మీ పనిలో మీరుంటారు. ఉన్నటువంటి మీ క్లోజ్ ఫ్రెండ్ నుంచో లేదా మీ రిలేటివ్ నెంబర్ నుంచో వాట్సాప్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. మచ్చా, ఈ లింకులో నీ ఫోటో ఉంది చూసావా అని, లేకపోతే ఈ వీడియోలో ఉన్నది నువ్వేనా అని చెప్పేసి ఒక లింక్ పంపిస్తారు. వెంటనే మనం ఏం చేస్తామంటే, క్యూరియాసిటీ ఆగలేక మనం ఏం చేస్తామంటే మనోళ్ళగా పంపిందని చెప్పేసి వెంటనే అది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఆ లింక్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడే మీరు ఫస్ట్ తప్పులో కాల్ వేసిన లెక్క అనమాట. ఇక రెండోది, సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే, నకిలీ వెబ్సైట్. మీరు ఆ లింక్ని క్లిక్ చేయగానే అది మిమ్మల్ని ఒక ఫేక్ వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ పేజ్ చూడటానికంటే అచ్చంగా ఫేస్బుక్ లాగా ఉంటుంది, లేకపోతే మీరు వాడుకుంటున్నటువంటి వాటిలాగానే ఉంటుంది. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగానే ఉంటుంది. ఏదైనా ఒక ఫేమస్ న్యూస్ వెబ్సైట్ లాగా కూడా కనిపించవచ్చు. ఇలా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక అక్కడ ఫోటోని చూడటానికి మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని చూసి ఎవరైనా సరే నొక్కేస్తే మాత్రం నమ్మేస్తారు, నొక్కేస్తారు. అయితే ఈ రేపు న్యూ ఇయర్ ఉంది కదా, న్యూ ఇయర్కి నా ఫోటో తయారు చేసుకుని నీ ఫోటో కూడా తయారు చేసుకొని పంపించేవి కూడా ఉంటాయి. వాటిని కూడా క్లిక్ చేయొద్దు, ముందు గుర్తుపెట్టుకున్నది. ఇక అప్పుడు మీరు ఆ బటన్ చూసి నొక్కేస్తే, మీరు ఆ వెరిఫై బటన్ నొక్కగానే మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఆ నెంబర్ని ఎంటర్ చేశారనుకోండి, సబ్మిట్ కొట్టగానే గ్రౌండ్లో అసలు స్టోరీ అనేది మొదలైపోతుంది. హ్యాకర్ రాసినటువంటి ప్రోగ్రాము మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్తో వాట్సాప్ అధికారిక లింక్ అనేటువంటి లింక్ విత్ ఫోన్ నెంబర్ అనే ఫీచర్ని ట్రిగ్గర్ చేస్తుంది. అంటే వెళ్ళిపోయి అప్పుడు నమ్మించేటి ఇంకొక కోడ్ వస్తుంది. హ్యాకర్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్ పెట్టగానే వెంటనే మీ ఫోన్లోని వాట్సాప్కి ఒక పాపప్ మెసేజ్ వస్తుందట. అందులో
కొత్త డివైస్ని లింక్ చేయడానికి 8 అంకెల కోడ్ని ఎంటర్ చేయండి అని ఉంటుందట. అదే టైంలో మీరు చూస్తున్నటువంటి ఆ ఫేక్ వెబ్సైట్లో కూడా వెరిఫికేషన్ కోసం మీ వాట్సాప్కి వచ్చిన కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి అంటుందట. అంటే మనం ఏం చేస్తామంటే 5వ స్టెప్లో చూడటానికి మామూలు సెక్యూరిటీ చెక్ లాగా ఉంటుంది. సెక్యూరిటీ చెక్లో అడుగుతుంటారు కదా మన ఓటీపీ ఎంటర్ చేయండి అని చెప్పి. అలా అనుకుని చాలా యాప్స్లో చేస్తుంది కదా, ఇది ఏముందిలే పెద్దగానే ఆలోచించుకుంటా మన వాట్సాప్లో వచ్చినటువంటి ఆ కోడ్ని దాంట్లో వెబ్సైట్లో ఎంటర్ చేస్తామంట. ఇక అక్కడితో మీ పని అయిపోయినట్టే. ఇక మీరు ఆ కోడ్ని ఎంటర్ చేసినటువంటి క్షణంలోనే మీరు స్వయంగా హాకరు కంప్యూటర్ని మీ వాట్సాప్ అకౌంట్కి లింక్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు లెక్క అనమాట. ఇక మీకు తెలియకుండానే దొంగ చేతికి మీ ఇంటికి తాళాలు ఇచ్చినట్టు లెక్క వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఒక్కసారి హ్యాకరు మీ వాట్సాప్లోకి గోస్ట్ లాగా దూరాక జరిగేటువంటి నష్టాలు ఇక మీరు ఊహించలేరు అనమాట. వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా ఇది మీ పర్సనల్ చాట్స్ కానీ, మీ పార్ట్నర్తో మీ ఫ్రెండ్స్తో పంచుకున్నటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, వాయిస్ నోట్స్లు కానీ, ఇక మొత్తం వాడి ఫోన్ మొత్తం కూడా మీ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయి అనమాట. మీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వాడి చేతికి చిక్కుతుంది. ఇలా మీలాగా నటించి మోసాలు మొదలు పెడతారు. ఇక ఈ హ్యాకర్ గాడు ఏం చేస్తాడంటే మీ పేరుతో, మీ ప్రొఫైల్ ఫోటోతో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మెసేజ్లు పెడుతుంటాడు. అర్జెంటుగా డబ్బులు కావాలి, హాస్పిటల్లో ఉన్నాయని చెప్తాడు. లేదా పరివాహన లింకులు పంపుతాడు, ఈ నెంబర్కి పంపమని పెడతాడు. మీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా డబ్బులు పెడతాడు. ఇక బ్లాక్మెయిలింగ్ ఏంటంటే వాట్సాప్లో పర్సనల్ ఫోటోలు కానీ, లేదా మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీ పాస్వర్డ్లు అట్లాంటివి ఏమైనా దాచుకుంటూ వాటిని కానీ అన్నింటిని కూడా తీసుకుంటాడు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ ఫోటోల్ని లీక్ చేస్తామని బెదిరిస్తాడు. దాంతో ఉన్నటువంటి వాటితో మార్పింగ్ కూడా చేస్తాడు అవసరమైతే. ఇట్లా మీ పరువుని బజార్కి ఇస్తామని చెప్పి బెదిరిస్తుంటాడు. వైరస్ లాగా వ్యాప్తి చెందుతుంది. ఇట్లా వీడి సైబర్ క్రిమినల్ గాడు మీ అకౌంట్ నుంచే మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి 100 మందికి మీరున్న గ్రూపుల్లోకి గోస్ట్ పేరింగ్ లింక్ని పంపుతూ ఉంటాడు అనమాట. వాడు కూడా మీరు పంపించిందే కదా, ఇట్లానే హాయ్ అని ఫోటో పంపించానని మీరు ఎట్లా క్లిక్ చేస్తారో వాళ్ళు కూడా అట్లా క్లిక్ చేస్తారు. ఒకరి నుంచి ఒకరికి ఈ స్కామ్ అనేది పూర్తిగా వైరస్ లాగా పాకిపోతుంది అనమాట. పొరపాటున కూడా లింక్ని క్లిక్ చేశారనుకోండి ఒకవేళ, అప్పుడు ఏం చేయాలి? సరే జరుగుతుందన్నాము, దాని పరిష్కారం కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తాను. సరే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ కనుక మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబరు ఇచ్చి ఉంటే ఒకవేళ కంగారు పడద్దు. నేను చెప్పేటువంటి ఈ స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, అప్పుడు మీరు దాని నుంచి బయటపడగలుగుతారు. ఫస్ట్ వెంటనే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏంటంటే యాప్ పైన మనకి రైట్ సైడ్లో ఒక 3 చుక్కలు ఉంటాయి, 3 డాట్స్ లాగా ఉంటాయి. ఆ మెనూ మీద క్లిక్ చేయండి. అక్కడ అందులో లింక్డ్ డివైజెస్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ లింక్ డివైజ్డ్ కొట్టగానే మీ వాట్సాప్ అకౌంట్లో ఏ డివైజెస్లో యాక్టివ్గా ఉందో ఒక లిస్ట్ అనేది అక్కడ కనిపిస్తుంటుంది. మీకు వేరే మీ ఫోన్లో కనిపించవచ్చు, మీరు చేసినటువంటి సిస్టమ్ కనిపించవచ్చు, మీ ల్యాప్టాప్ కనిపించవచ్చు, అన్నీ ఉంటాయి అక్కడ. ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ కాకుండా మీకు తెలియకుండా ఏదైనా విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ అట్లాంటి ఏదైనా మీకు సంబంధం లేనిది ఏదైనా ఉంటే మాత్రం, బ్రౌజర్ ఉంటే మాత్రం వెంటనే జాగ్రత్త పడండి. 4వ స్టెప్లో మీరు ఏం చేస్తారంటే అలా అనుమానంగా ఉన్నటువంటి డివైజ్ మీద నొక్కండి. అక్కడ లాగౌట్ అని కనిపిస్తుంది, లాగౌట్ అయిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ లాగౌట్ బటన్ మీరు ప్రెస్ చేయండి. అంతే, వెంటనే హ్యాకరు డివైస్ మీ అకౌంట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. వాడికి మీ చాట్స్ మీద ఉన్న యాక్సెస్ అంతా కూడా కట్ అయిపోతుంది అనమాట. ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలా పవర్ఫుల్ ఇవి. వీటి ద్వారా మీరు ప్రమాదం నుంచి బయటపడవచ్చు అనమాట. మరి భవిష్యత్తులో ఎలా ఉండాలి, మనం సురక్షితంగా ఎలా ఉండాలంటే జబ్బు వచ్చాక ఏడవడం కన్నా కూడా రాకుండా చూసుకోవడం మేలు అంటారు కదా. అట్లనే ఈ గోస్ట్ పేరింగ్ లాంటి మోసాలు బారిన పడకుండాలంటే కొన్ని రూల్స్ మీరు తప్పనిసరిగా పాటించండి. వీటిని ఒక మంత్రంలాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ పంపినా సరే ఈ ఫోటో చూడు, ఈ వీడియోలో నువ్వు ఉన్నావు, అలాంటి క్యూరియాసిటీ పెంచేటువంటి మెసేజెస్తో వచ్చే లింకుల్ని గుడ్డిగా అస్సలు ఓపెన్ చేయొద్దు. నిజంగా అనుమానం వస్తే వాళ్ళు నిజంగానే మీ వాడు పంపాడు అని అనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. మీ ఫ్రెండ్కో మీ రిలేటివ్కో ఫోన్ చేసి బాబు నువ్వేనా పంపించిందని చెప్పి కనుక్కోండి. రూల్ నెంబర్ 2, వాట్సాప్కి సంబంధించినటువంటి ఏవైనా వెరిఫికేషన్స్ కోడ్ వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళతో షేర్ చేయొద్దు. ఏ వెబ్సైట్లో పెడితే ఆ వెబ్సైట్లో మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయకండి దయచేసి. గుర్తుపెట్టుకొని వాట్సాప్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్ల ద్వారా అకౌంట్ వెరిఫై చేసుకోమని అడగదు, డైరెక్ట్గానే అడుగుతుంది. రూల్ నెంబర్ 3, వారానికి ఒకసారి అయినా సరే మీ వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్ళి 3-4 రోజులకు చూసుకున్నా నష్టమే లేదు. లింక్డ్ డివైజెస్ అనే సెక్షన్ చెక్ చేసుకోండి. ఇది ఒక మంచి అలవాటు. అందులో మీకు తెలియని డివైజెస్ ఏదైనా కనిపించిందంటే మాత్రం వెంటనే లాగౌట్ అయిపోండి. రూల్ నెంబర్ 4, ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. మీ వాట్సాప్
అకౌంట్కి ఒక అదనపు లాక్ ఒకటి వేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ మీద లాక్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ని వెంటనే ఆన్ చేసుకోండి. దీనివల్ల ఒక 6 నెంబర్ పిన్ కొట్టాల్సి వస్తుంది. నాకు కూడా వస్తుంది అట్లా 6 నెంబర్ పిన్ కొట్టాల్సి వస్తుంది. అది కొట్టిన తర్వాత అప్పుడు మీ వాట్సాప్ మీకే ఓపెన్ అవుతుంది, మీకు కూడా ఓపెన్ కాదు. లేకపోతే భవిష్యత్తులో ఎవరైనా మీ అకౌంట్కి ఇలా లింక్ చేయాలని చూసినా కానీ ఈ పిన్ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆటలు అయితే సాగవన్నమాట. ఇక చూసారుగా ఫ్రెండ్స్, టెక్నాలజీని సైబర్ కేటుగాళ్ళు ఎంత దారుణంగా వాడుకుంటున్నారు. మీ నమ్మకాన్ని, మీ ఆతృతను చూడాలనేటువంటి మీ ఆతృతను వాడుకొని వాళ్ళు మోసాలు, గోస్ట్ పేరింగ్కి బాటలు పడుతున్నారు. గోస్ట్ పేరింగ్ అనేది ఒక మాయ కాదు, మంత్రం కాదు. ఇది 100% మిమ్మల్ని ఏమార్చేటువంటి సోషల్ ఇంజనీరింగ్ ట్రిక్ లాంటిది అనమాట. ఇంకా వాళ్ళు పంపేటువంటి లింక్ని మనం క్లిక్ చేయకుండా, వాళ్ళు చెప్పినట్టు కోడ్ ఎంటర్ చేయకుండా ఉంటే ఓకే, వాళ్ళు మనల్ని ఏం చేయరు. అప్పుడు భద్రత అనేది మన చేతిలో ఉంటుంది. కానీ అట్లాంటి పని చేసామంటే మాత్రం వాళ్ళ చేతిలోకి చిక్కినట్టే. ఈరోజు మీరు ఒక కొత్త ప్రమాదకరమైన విషయం గురించి తెలుసుకొని ఉన్నారనుకుంటాను. అయితే ఈ సమాచారం మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. గోస్ట్ పేరింగ్ స్కామ్ గురించి ఇంకా లక్షల మంది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు నాకు తెలిసి. అందువల్ల దయచేసి మీ బాధ్యతగా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో కానీ, మీ ఫ్యామిలీ గ్రూపులలో కానీ, ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ వెంటనే షేర్ చేయండి. మీకు తెలిసిన అన్ని సోషల్ మీడియా గ్రూపులో కూడా ఒక షేర్ అనేది ఒకరి కష్టాన్ని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ పరువుని కూడా మీరు కాపాడినట్టు అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే, మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైతే కింద ఒక కామెంట్స్లో తప్పకుండా నాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ బటన్ ఇచ్చేసేసి మీరైతే సురక్షితంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మరో ముఖ్యమైనటువంటి వీటితో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జర్నీ ఛానల్. థ్యాంక్ యూ.